హాయ్ మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. మిత్రులారా, గత కొద్ది రోజులుగా కోవా బన్ ఎక్కడ చూసిన ఈ కోవా బన్ విషయం పైన చాలా మంది వెనక ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ విషయం పైన నేను మాట్లాడే ముందు ఒకసారి असदुद्दीन ओवैसी గారు ఏమన్నారో ఒకసారి ఈ వీడియో చూడండి. तेलंगाना में मैं आज एक वीडियो देखा, मेदारम जातरा में एक करनूल का मुसलमान है जो खोए का बन बेच रहा है. उसको वहां पर ये पहुंच गए ये संघ परिवार के लोग और बोल रहे नहीं, तू खोए का बन बेच रहा है मगर तू फूड जिहाद कर रहा है. कौन है भाई ये लोग? तेलंगाना में मेदारम जातरा में वो तो सब लोग आते उसमें, और इन्हों कौन होते कानून को अपने हाथ में लेने? ये कौन है यूट्यूबर? कानून को अपने हाथ में लेने ये कौन है यूट्यूबर? రైట్, అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడింది మీరు చూశారు కదా. ఏమన్నారంటే మేడారం జాతరలో ఒక కోవాబన్న అమ్ముకునే ఒక వ్యక్తి పైన యూట్యూబర్ ఈ విధంగా మాట్లాడుతూ చట్టాన్ని మీరు ఏ విధంగా చేతిలోకి తీసుకుంటారు అని అసదుద్దీన్ గారు మాట్లాడారు. చాలా బాగుంది. దాంట్లోకి వెళ్ళి కొంతమంది హిందూ సోదరులు కూడా వెళ్ళేసి తనకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. సంతోషమే, నేను కాదంటలేను. కానీ ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. 908 days ago, seers from the Juna Akhada, 70-year-old Kalpavriksha Giri Maharaj, 35-year-old Sushil Giri Maharaj, along with their 30-year-old driver Nilesh Telgade, were lynched. మహారాష్ట్ర పహల్గార్లో దాడి జరిగినప్పుడు పహల్గార్లో సాధువు పైన విచక్షణ రహితంగా దాడి చేసి మరి ఒక వృద్ధుని పైన దాడి చేసి కొడుతూ చంపివేశారు. మరి దీనిపైన సోకాల్డ్ హిందువులలో సెక్యులర్ ముసుగులో ఉన్న సన్నాసి యదవలు ఎందుకు మాట్లాడలేదు? గౌరవనీయులైన ఎంపీగా ఉన్న असदुद्दीन ओवैसी గారు కూడా మరి ఎందుకు మాట్లాడలేదు? असदुद्दीन जी, मैं आपको एक वीडियो बताना चाहता हूं. ఇంకో వీడియో చూపిస్తాను. असदुद्दीन గారు ముస్లిం ఆడబిడ్డలకు హిందూ ఫ్రెండ్స్ ఉంటే ఏమన్నా తప్ప? నడుచుకుంటా పోతున్నందుకు, ఒక ఫ్రెండ్ తోని పోతున్నందుకు కూడా అడ్డగించి మరి కొట్టిండ్రు కదా. మరి ఇదెక్కడి న్యాయం? మరి మీరు కూడా దీనిపైన మాట్లాడాలి కదా. మరి ఈ ఎదవలకు, కొట్టే ఎదవలకు ఎవడిచ్చిండు చట్టం? ఎవడు అతిక్రమించమన్నాడు? మరి చట్టాన్ని వీళ్ళ చేతులు ఎవడు తీసుకోమన్నాడు? ఆ అమ్మాయితోని ఈ అబ్బాయి హిందూ అబ్బాయి పోతే తప్పేంటిది? कौन होते कानून को अपने हाथ में लेने ये कौन है यूट्यूबर? లేకపోతే असदुद्दीन గారు మీరు చెప్పినట్టు చట్టం మీకు చుట్టమా, లేకపోతే చట్టం మీకు ఒక్కరికే వర్తిస్తుందా? అంటే మీకు రాజ్యాంగం ఏమైనా, మీకు ప్రత్యేక హక్కులు ఏమైనా కల్పించినా? మీరు దీనిపైన కూడా మాట్లాడాలి కదా. ముస్లిం అమ్మాయిలను ప్రేమిస్తే దాడులు చేయడం, ముస్లిం అమ్మాయిలతోని కలిసి పోతేనేమో కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయొద్దా? కనీసం లిఫ్ట్ ఇచ్చిన పాపానికి కూడా ఉండద్దా? అనేక రోజులుగా నేను దీనిపైన మాట్లాడాలనుకుంటా. మనం మాట్లాడాలి కదా. మా దౌర్భాగ్యం ఏంటంటే మాలోనే, హిందువులోనే నిజంగా అక్బరుద్దీన్ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు మీరు చాలా గ్రేట్. ఎందుకంటే మీ కమ్యూనిటీ గురించి మీరు ఎంతవరకైనా పోరాడతారు. రియల్లీ హ్యాట్స్ అప్ టు యూ. మీరు నిజంగా చాలా గొప్పవారు. ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నాను, మీ కమ్యూనిటీని మీరు కాపాడుకోవడంలో మీరు చాలా గొప్పవారు. కానీ హిందువులలో చేతగాని బెదవలు ఉన్నారు, చెంచాగిరి చేసే బెదవలు ఉన్నారు, దగుల్బాచి సన్నాసులు ఉన్నారు. ఏం జరిగింది వికారాబాద్ జిల్లా దగ్గర 120 కేజీల సంథింగ్ ఏదో వికారాబాద్ పోలీసులు 120 కేజీల కల్తీ పాలకోవాను ఏ విధంగా పట్టుకున్నారు? మరి దీనిపైన మాట్లాడరేంది? సోకాల్డ్ సెక్యులర్ వెదవల్లారా, యూట్యూబ్లు పెట్టుకొని మాట్లాడే సన్నాసుల్లారా, మీరారా మాట్లాడేది? అరే, హిందువుల పైన దాడులు జరిగినప్పుడు పహల్గాంలో ఒక ముసలి, ఒక వృద్ధుణ్ణి కొట్టి చంపుతుంటే ఆ వీడియో చూడండిరా మీరు. 120 కేజీల కల్తీ పాలకోవ తిని పిల్లలరా, నా ఫ్రెండ్ వాళ్ళ పాపకి జరిగిందిరా ఇది. బుద్ధి లేని సన్నాసులారా,
నేను మళ్ళీ చెప్తున్నాను, హిందువులు క్రిస్టియన్ ముస్లింల మధ్యలో గొడవని కాదు, తప్పును తప్పుగా మాట్లాడదాం. దాని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టి అయ్యో భయపడుతున్నా, లేకపోతే చెమటలు కక్కుతున్నా, లేకపోతే బిక్కు బిక్కుమంటున్నా. అరే ఇంకొక ముస్లిం సోదరుడు ఇది చూపిస్తా చూడండి ఈ వీడియో. కూరగాయల బండిలలో కూరగాయలు ఇగో ఎక్కడి నుంచి తీస్తుండో ఒకసారి ఈ వీడియో చూడండి. మాట్లాడండి రా సన్నాసులారా, ఇప్పుడు మాట్లాడండి రా, మీరు మాట్లాడండి. ఈ దాడులేంటిరా ఇది? వీడియో లిఫ్ట్ ఇచ్చిన పాపానికి లేకపోతే ఫ్రెండ్ అన్న పాపానికి పోతూ మాట్లాడతారా? అండ్ ఈ వీడియో ద్వారా నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. నా హిందూ గుళ్ళలో నాకు ఇది చాలా తొలిచి వేస్తుంది. ముస్లిం సోదరులను మనము ఈ విషయంలో మార్గదర్శకంగా తీసుకోవాలి. ఎందుకంటే అజా చేసే సమయంలో వాళ్ళ అజాలలో చాలా గొప్పగా వాళ్ళ వ్యక్తులకు ఎవరైతే ఉంటారో మదర్సాలలో కావచ్చు, వాళ్ళల్లో చెప్పేటప్పుడు ఒక పౌరుషంతో మాట్లాడతారు. వాళ్ళ కమ్యూనిటీని ఎట్లా కాపాడుకోవాలని మాట్లాడతారు. ఆ మసీదులలో మాట్లాడే ఆ ముల్లాలు వాళ్ళు మొత్తం పౌరుషంగా మాట్లాడతారు. మనం ఇట్లుండాలి ఈ విధంగా. అదే నా గుడికి పోతే ఏమొస్తుంది? ఏం మాట్లాడతారు? భజన చేసుకుంటూ నేర్పిస్తుండ్రా మాకు మీరు? నేను దీన్ని తప్పుగా చెప్పట్లేను. అర్జునుడి లెక్క పోరాటం నేర్పించండి మాకు. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లెక్క మా హిందుత్వం పైన దాడి చేసే వాళ్ళ పైన మాట్లాడే విధంగా చేయండి అయ్యగారులు. మీరు ఇప్పటికే అనేక పాపం మూట కట్టుకున్నారు గతంలో. ఇప్పుడిప్పుడు మొత్తం హిందుత్వానికి గురించి మేము వస్తున్నాం. మా ధర్మాలను మేము కాపాడుకుంటున్నాం. మా దేవుళ్ళను మేము కాపాడుకోవడానికి మేము పోరాడుతున్నాం. మా వాళ్ళకు మీరు వచ్చి గుడులలో మాకు భజన నేర్పేకండి. మహాభారతంలో రామాయణంలో ఏ విధంగా యుద్ధం చేసిండ్రో యుద్ధ లక్షణాలు చెప్పండి. లేకపోతే ఒక రాణా ప్రతాప్ సింగ్ గారి గురించి చెప్పండి. ఒక లకీసా బంజారా గురించి చెప్పండి. సిక్కులను ఊచకోత కోసినప్పుడు ఒక లకీసా బంజారా మహారాజ్ ఏ విధంగా కాపాడిండో మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దాని గురించి చెప్పండి మాకు. లేకపోతే ఒక సంభాజీ మహారాజ్ గురించి చెప్పండి. సెక్యులర్ సన్నాసులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కొత్త యుగం. ఇది హిందువులు పాత రోజుల లెక్క మిగతా రాజకీయ పార్టీల లెక్క చెప్పేది ఇది కాదు. చూస్తూ ఉంటే ఊరుకోం. ఏదో 4 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని వెనక బ్యాక్గ్రౌండ్ టుయూ 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 అని సౌండ్ పెట్టుకున్నంత మాత్రాన ప్రతి ఒక్క హిందూ బిడ్డ చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు, క్లియర్గా చూస్తున్నారు. అరే ముంబైలో ఒక 22 ఏళ్ల అమ్మాయి గెలిస్తే ముంబ్రాకో పూరా హరా కర్దేంగే అన్నారా నాయన. ఒక్క కార్పొరేషన్ సీట్ అనుకుంటారు. ముంబై 22 ఏళ్ల ఉన్న అమ్మాయికి ఉన్న ఇంగిత జ్ఞానం లేని సన్నాసులారా, నేను మీకే చెప్పేది, నేను మీకే ఇక్కడ ఎవరి వర్గాన్ని వారు కాపాడుకుంటుండ్రు. నేను కూడా భవిష్యత్ తరాల గురించే మాట్లాడుతున్నాను. ఎవడు మాట్లాడాడు ఇది? నేను మాట్లాడుతున్నాను. నేను గర్వంగా మాట్లాడుతున్నాను. నేను ఒక భారతదేశ అఖండ భారతదేశ ఒక బిడ్డగా మాట్లాడుతున్నాను. నాకు బాధ ఉంది. అట్లా అని చెప్పి ఇక్కడ కులాల మధ్యలో మతాల మధ్యలో గొడవని కాదు. నేను చాలా తప్పు నిజాన్ని నిజంగా అసదుద్దీన్ ఓవైసీ గారు దీనిపైన కూడా మాట్లాడాలి. కొంతమంది సన్నాసులు ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా చెప్తున్నాం. మరి ఈ కల్తీ గురించి కూడా మీరు ఏం మాట్లాడతారు? లేకపోతే పహల్గాం విషయం పైన దాడి పైన ఏం మాట్లాడతారు? లేకపోతే హిందూ ముస్లింల పైన హిందూ బిడ్డలు మగబిడ్డలు ఆడబిడ్డలతోని అంటే ముస్లిం ఆడబిడ్డలతో పోతా అంటే ఏ విధంగా ఆ దాడిని కూడా మీరు ఎట్లా సమర్థించుకుంటారో అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పాలని నేను మీ సంపద నాయకుని. और इन्हों कौन होते कानून को अपने हाथ में लेने